అడవి పక్కనే ఒక చిన్న గ్రామం ఉంది. దాని పేరు సుందర్పూర్. అక్కడ జరిగిన కథే ఇది. ఒకరోజు ఏమైందంటే సుందర్పూర్కి ఒక కొత్త వ్యక్తి వచ్చాడు. మంచి బలశాలి, చూడ్డానికి రాజులా ఉన్నాడు. అతను ఒక బుట్టలో రకరకాల పువ్వులను ఇంకా ఎన్నో రకాల పండ్లను తీసుకొచ్చాడు. సుందరపురంలో ఉన్న వాళ్ళందరూ అతన్ని చూసి ఆశ్చర్యపోయారు. అందులో బేల కూడా ఉంది. ఇంతకీ నువ్వెవరు? నా పేరు అభిషేక్. నీది ఏ ఊరు, ఎక్కడి నుంచి వస్తున్నావో చెబుతావా? నేను అడవికి అవతల వైపు లఖాన్పూర్లో ఉంటున్నాను. నేను మీ అందరికీ కొన్ని చిన్న బహుమతులు తీసుకొచ్చాను, తీసుకోండి. ఆహా, ఈ పండు ఎంత చక్కగా ఉందో, ఎంత రుచిగా ఉందో. అభిషేక్, ఈ ఫలాన్ని ఎక్కడి నుండి తెచ్చావు? నేను అడవిలో వస్తూ ఉండగా దారిలో కొన్ని పళ్ల తోటల్ని చూశాను. అక్కడ కొన్నిటిని కోసుకొని తిన్నాను. పళ్ళన్నీ చాలా తీయగా ఉన్నాయి. నేను సుందర్పూర్ గ్రామం గురించి చాలా విన్నాను. అందుకని ఒకసారి ఇక్కడికొచ్చి మీ అందరినీ కలిసి ఈ తీయని పళ్ళని మీ అందరికీ బహుమతిగా ఇద్దామని వచ్చాను. నువ్వు నిజంగా చాలా మంచివాళ్లా ఉన్నావు అభిషేక్. ఈ రోజు నువ్వు మా గ్రామంలో పళ్లతో పండుగ చేశావు. నిన్ను ఈ సుందర్పూర్కి ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ధన్యవాదాలు. మీరందరూ చాలా మంచివారులా ఉన్నారు. ఇక సెలవు. నేను మళ్ళీ ఇంకో రోజు వస్తాను. ఇకపై మాటిమాటికి వచ్చేలా ఉంటుంది. ఉంటాను మరి. అతను చూడ్డానికి అందంగా ఉన్నాడు కదా? అవునవును, తెల్లటి రంగు, మెరిసేటి కురులు, నడక, భావన గంభీరంగా ఉంది. చూడ్డానికి అలాగే రాజులా ఉన్నారు. బేలా, ఈ గ్రామంలో ఉండే వాళ్ళెవరిని నువ్వు పెళ్లి చేసుకోనని చెప్పావు కదా? ఇతన్నైనా పెళ్లి చేసుకోవచ్చుగా. ఇంత అందగాడు నీకెక్కడ వెతికినా దొరకడు. ఆ తర్వాత అభిషేక్ రోజు గ్రామానికి వస్తున్నాడు. బహుమతులతో వస్తున్నాడు. వచ్చిన కొద్ది రోజులకి ప్రజలందరి మనసుల్లో స్థానం సంపాదించాడు. ఆ తర్వాత ఒకరోజు నాకు ఈ సుందర్పూర్, అలాగే ఇక్కడున్న మీరందరూ చాలా బాగా నచ్చారు. నేను ఇక నుంచి ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నాను. దీనికి ప్రత్యేకంగా అడగాలా? నువ్వు ఇక్కడే ఉంటానంటే మాకు చాలా సంతోషం. కానీ నువ్వు ఇక్కడే ఉండిపోతే మాకు రోజు తెచ్చిచ్చే ఈ పళ్ళు దొరకవు కదా. నువ్వు మా ఊళ్ళోనే ఉంటావంటే మేమందరం చాలా సంతోషిస్తాం. ఈ ఊళ్ళో ఉన్న ఒక ముఖ్యమైన వ్యక్తి మీద మీరు కళ్ళు పెట్టారని మాకు బాగా తెలుసు. ఒకవేళ తన కోసమే మీరు ఇక్కడ ఉండాలనుకుంటున్నారా? మీరు చెప్పింది నిజమే. నేను మీ ఊరి అమ్మాయి బేలాని పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. ఏమంటారు మీరు? అలా అయితే నువ్వు దాని గురించి నాతోనే మాట్లాడాలి. నా పేరు సుఖీలాల్. నేను బేలా వాళ్ళ నాన్నని. నువ్వు బేలాని పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నావు కదా, దానికి నీకు నా కృతజ్ఞతలు. కానీ ఎందుకని నువ్వు సంబంధం మాట్లాడడానికి ఒంటరిగా వచ్చావు? మీ అమ్మా నాన్నలు ఎందుకని రాలేదు? నా చిన్నప్పుడే వాళ్ళిద్దరూ చనిపోయారు. నాకీ లోకంలో ఎవ్వరూ లేరు. ఈ ప్రపంచంలో నీకంటూ ఎవరూ లేరని ఇంకెప్పుడు చెప్పకు, సరేనా? నా కూతురు బేలా నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ రోజు నుంచి నువ్వు నన్ను నాన్న అని పిలవచ్చు, సరేనా కన్నా? నన్ను ఆశీర్వదించండి. అభినందనలు, అభినందనలు, అభినందనలు. ఇది చాలా సంతోషకరమైన విషయం. నేను మీలాంటి మంచి వాళ్ళందరికీ ఎప్పుడూ రుణపడే ఉంటాను. మీరందరూ నన్ను మీ బిడ్డగా అంగీకరించారు. మీ అందరి స్నేహాన్ని చూసి మీ అందరికీ నేను మాటిస్తున్నాను. పెళ్లి తర్వాత నేను నా జీవితం మొత్తాన్ని ఇక్కడే గడపాలనుకుంటున్నాను. అలాగా? అయితే నా కూతురు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదన్నమాట. సరే, నువ్వు ఒక పని చేయి. కొన్ని రోజుల పాటు నువ్వు మా ఇంట్లో అతిథిగా ఉండు. పెళ్ళైన తరువాత సుందర్పూర్లోనే నువ్వు బేలా వేరే ఇల్లు చూసుకుని వెడుదురు గాని. చాలా కృతజ్ఞుణ్ణి. నేను మా ఊరికెళ్ళి కొన్ని వస్తువుల్ని తెచ్చుకోవాలి, కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళొస్తాను, సరేనా? ఈ విధంగానే అభిషేక్ కి బేలాకి పెళ్లి నిశ్చయమైంది.
ఆ తర్వాత అభిషేక్ సుందరపురంలోనే ఉండడం మొదలుపెట్టాడు. కానీ ప్రతిరోజు రాత్రి అతను అడవిలోకి వెళ్ళడం మొదలుపెట్టాడు. కానీ ఉదయం తిరిగొచ్చేటప్పుడు గ్రామ ప్రజలకి అందమైన పువ్వులు, పండ్లు తీసుకొచ్చేవాడు. దాంతో ఊళ్ళో వాళ్ళందరూ అభిషేక్ ని అభిమానించసాగారు. కానీ అందులో ఒకే ఒకరికి మాత్రం అతని మీద అనుమానం మొదలైంది. ఈ అభిషేక్ రాత్రిపూట ఎక్కడికి వెళ్తున్నారు? అలాగే పొద్దున కాగానే ప్రజలకి పువ్వులు పండ్లు తీసుకొచ్చిస్తున్నారు. రాత్రికి రాత్రి ఇది ఎలా సాధ్యమవుతుంది? ఎందుకని ఇలా చేయాలి? ఏంటో నేను కనిపెట్టి తీరుతాను, లేదంటే జీవితాంతం నేనే బాధపడాలి. ఒకరోజు బేల అభిషేక్ ని వెంబడించసాగింది. అభిషేక్ వేగంగా అడవిలోకి ప్రవేశించాడు. బేల ఆ ఊర్లోనే పుట్టి పెరిగింది. అందువల్ల తను అంతకంటే వేగంగా అతన్ని వెంబడించసాగింది. అభిషేక్ అడవి మధ్యలో ఒక చోట నిలబడ్డాడు. బేల ఒక చెట్టు చాటున దాగి అతను ఏం చేస్తున్నాడో గమనించసాగింది. నేనెప్పుడు గడ్డిని తినను. నేను మామిడి పళ్ళని, యాపిల్ని తినను. నేనే ఈ అడవికి రాజుని. నేనే ఈ అడవి సింహాన్ని. వెళ్ళండి. అడవిలో ఉన్న ఒక్క చోటు వదలకుండా అక్కడున్న అందమైన పువ్వులని, రుచికరమైన పళ్ళని తెంపుకురండి. వెళ్ళండి, ఇదే నా శాసనం. తీయని మామిడి పళ్ళు తెండి, తీయని పుల్లని ద్రాక్షలు తెండి. అన్నిటికంటే ఎంతో రుచికరమైన ఆపిల్స్ తీసుకురండి. రుచికరమైన జామ పళ్ళు, అలాగే తాజా తేనె తీసుకురండి. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి. నాకు అర్థమైంది ఏనుగు మంత్రి. నేను రోజు ఎందుకని ఇలా చేస్తున్నానో నీకు తెలియాలి, అంతే కదా? నేను ఎందుకిలా చేస్తున్నానంటే ఆ ఊరి వాళ్ళందరూ నన్ను పూర్తిగా నమ్మాలి. నా బహుమతులకి వాళ్ళు అలవాటు పడాలి. వాళ్ళు కూడా ఈ అడవిలో ఉన్న పక్షులు, జంతువుల్లాగా నాకు బానిసలు కావాలి. ఎలాగైనా అమాయకపు పిల్ల బేలాని పెళ్లి చేసుకోవాలి. తర్వాత నా నిజ స్వరూపాన్ని వాడికి చూపించి ఆ సుందరపూర్కే రాజాగా మారిపోతాను. ఆ తర్వాత ఊళ్ళో నివసించే వాళ్ళందరూ నాకు భోజనంగా అయిపోతారు. నాన్నా! రాము అన్నయ్య, ఏం జరిగిందో తెలుసా? ఏమైందమ్మా? ఏమైంది బేలా? ఎందుకని నువ్వు ఇలా భయపడుతున్నావు? ఏంటి విషయం? నాన్నా, అది అభిషేక్ ఉన్నాడే, తను ఎవరో తెలుసా? తను ఒక సింహంలా మారిపోయాడు. నిజమైన సింహం. మనల్ని బోధన చేశాడు. మనల్ని ఒక్కొక్కడిగా తినాలని పథకం వేశాడు. నేను నా కళ్ళారా చూశాను. ఒక్కొక్కడు ఏదో ఒకటి చేయాలి నాన్నా. నేను అతన్ని పెళ్లి చేసుకోను. ఏమైంది బేలా, నువ్వు ఎందుకిలా మాట్లాడుతున్నావు? బేలా, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక పీడకల కని ఉంటావు. లేదు నాన్నా, నేను మీ మీద ఒట్టేసి చెప్తున్నాను. నేను చెప్పేదంతా నిజం నాన్నా, నన్ను నమ్మండి. ఆ తర్వాత బేల అక్కడ ఏమేం జరిగిందో అంతా వివరించింది. నాతో రండి. పద చూద్దాం. నా కూతురు చాలా ధైర్యశాలి, బుద్ధిశాలి కూడా. ఖచ్చితంగా తను చెప్పేది నిజమే అయి ఉంటుంది. దీనికి మనమే ఒక పరిష్కారం కనిపెట్టాలి. ఆలస్యం చేయకూడదు. నాకు ఒక ఆలోచన తట్టింది. ఈ రోజు రాత్రికే తేలిపోతుంది. ఒకటి వాడు దొరికిపోతాడు, లేదంటే ఇక్కడ నుంచి శాశ్వతంగా పారిపోతాడు. ఇలా చూడు అభిషేక్, ఈ రాత్రికి మా బంధువుల ఇంటికి పెళ్లికి వెళుతున్నాం. రేపు ఉదయమే పెళ్లి అయిపోయిన తర్వాత తిరిగి వచ్చేస్తాం. నువ్వు ప్రశాంతంగా నిద్రపో, సరేనా? అమ్మయ్య, మొత్తానికి వెళ్ళిపోయారు. రాత్రంతా ఈ మనిషి వేషంలో ఉండడం నా వల్ల కాదు.
ఒక్క రోజైనా నా నిజ స్వరూపంతో నేను హాయిగా ఉండాలి. ఆయన ఎవరికేం తెలుస్తుందిలే. సిద్ధంగా ఉన్నారా? 1 2 3. ఓయ్ తెలివి తక్కువ సింహమా, బయటికి రా! ఎవరు మాట్లాడింది? ఎవరు? బయటికి రా! ఎవరు? నేను దానవుని, సుందర్పూర్ని కాపాడేవాణ్ణి. చాలా కాలం క్రితం ఈ గ్రామస్తులు నాకు సహాయం చేశారు. ఈ ఊరికి ఎటువంటి హాని జరగనివ్వనని నేను వాళ్ళకి మాట ఇచ్చాను. నేను అడవిలో వెళ్తుండగా ఒక వార్త విన్నాను. నువ్వు ఈ ఊరికి హాని తలపెట్టడానికి వచ్చావని తెలిసింది. ఇక అలా జరగదు సింహమా. ఈ ఊరి ప్రజల మీద ఒక్క గీత పడినా నేను నిన్ను అమాంతం మింగేస్తాను. ఏంటిది? ఇంత పెద్ద రాక్షసుల్లో ఉన్నారే. వాడితో ఖచ్చితంగా నేను పోరాడలేడు. వాడు నన్ను తప్పకుండా ఈ ఊరికి రాజుని కానిచ్చేలా లేడు. దానికి బదులు నేను అడవికి రాజుగానే ఉండిపోతాను. ఇంకెప్పుడు ఈ ఊరి వైపు తిరిగి చూడొద్దు. పారిపో. దురాశతో ఉన్న సింహం ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి పరుగు తీసింది. బేలా ఇంకా సుఖీలాల్, రాము పహిల్వాన్ అందరూ సంతోషంతో నాట్యం చేయడం మొదలు పెట్టారు. ఇలా చూడమ్మా, నీ ధైర్యం బుద్ధిశాలితనమే మనల్ని మన ఊరిని కూడా కాపాడింది. నిన్ను చూస్తే గర్వంగా ఉందమ్మా. మరుసటి రోజు అభిషేక్ గురించి నిజం తెలుసుకున్న ఊరి ప్రజలందరూ ఎంతో భయంతో వణికిపోయారంటే నమ్మండి. ఇప్పుడు చెప్పండి, ఈ కథ విని మనం ఏమి నేర్చుకున్నాం? ఉచితంగా వచ్చే వాటి కోసం మనం ఎప్పుడూ ఆశపడకూడదు. అలాగే కష్టం వచ్చినప్పుడు మన తెలివిని ఇంకా ధైర్యాన్ని ఉపయోగించాలి. గుర్తుంచుకుంటారు కదా? ఇప్పుడు మీరందరూ సుధా ఆంటీకి బాయ్ చెప్పండి.